ఏమండి కొంచెం ఇంజెక్షన్ పోడడం హెల్ప్ చేస్తారా? సూదా ఆడు కొట్టిన దెబ్బలకు ఏడపడిచిన అర్థం కాదు, గ్యాప్ చూసిపోడు. ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా బయ్యి అన్న. రూట్లు మొత్తం బంద్ అన్నావు, పాటలు మొత్తం బంద్ పెట్టిండు. ఇప్పుడు చూడు, గరాటతోటి పోసుడు, బకెట్లతోటి తీసుడు. ఆడు చాలా మంచోడు రా బయ్, నిన్ను కోమాలోకి పోకుండా కొట్టిండు. మన 2 నెలలు జైలు శిక్ష పడిందంటనా? 2 నెలలు పడిందా? ఈడు బయటికి రానికి కూడా అంతనే టైం పడుతుంది. అన్న అరెస్టు, తమ్ముడు బెడ్ రెస్ట్. లోపల 7 ఊసలు, బయట 7 పెళ్ళాలు. అక్కడ కష్టంగా ఉంటుంది, ఇక్కడ సుఖమే సుఖం. నాకు లేని సిగ్గు మీకెందుకురా? తమ్ముడు ఎక్కడా? తమ్ముడు హాస్పిటల్లో ఉండన్నా. హాస్పిటలా? ఎందుకు? యారా నా తమ్మిని ఇప్పుడు కొట్టింది? సాంబానాడు తప్పేం లేదన్నా, వాడు కొడితే పాటలని పాడైపోతుందని చెప్పిన. ఇన్లే తప్పు మనోడిదే. వాడు ఎక్కడ ఉంటాడే? ఆడెక్కడుంటే మనకెందుకన్నా? నువ్వు గిట్ల పోతావా అయింది? నీకు అసలే 7 పెళ్ళాలు. నువ్వు కోమాలకు పోయినంటే వాళ్ళందరూ ఖాళీ అవుతారు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇదరు నువ్వు కూర్చో, నేను మాట్లాడదు కదా, నువ్వు కూర్చో. ఈ లేకుండా ఉంటే బాబు అన్న. సాంబార్ ఉండా? లేడుగా లేడుగా. శ్రీరంగపట్నం వెళ్ళాడు. అన్నా అన్న ఆ లేదట, మనం పోదాంపా. నేను తర్వాత వచ్చి మాట్లాడుతుంది. సాంబడి కేసు అన్నా. ఏ అసలు ఏం చెప్పు, పోదాంపా, బండి తీరా. அந்த பொண்ணை நீ தூக்கிட்டு வாங்கடா. దీన్ని తీసుకెళ్తుందా సాంబగాడు వస్తాడు. వస్తాడు. వణకం వణకం. ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? కలవరపడాదు, ఆ సాంబగాడు నీకోసం దా వస్తాడు. వాడు రావాలి, అప్పటి వరకు నీ ఇక్కడదా ఉంటావు. సిస్టర్ బాగున్నావా? ఏం చూస్తున్నావా? అటు తిరుగురే. ఏం చూస్తున్నారా? పోరిని చూస్తున్నా. గుడ్లు వీక్తా తిరగటు. అరే ఇది సాంబగాని కేసురా, ఆడు చూస్తే తుకడాలు తుకడాలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్. అమ్మతోడు ఇది బ్రాండీ కాదు సిస్టర్. కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా. యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్? సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబ అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్, నీకు హైదరాబాద్ లో సనత్ నగర్ ఎడికేనా? తెలుసు. నన్ను సనత్ నగర్ సతీ అంటుండే. పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. అన్న వణకం. వణకం వణకం. రే లొల్లి చేయకుండా తీసుకోరా, మనకు లొల్లి అంటే పడది. ఏం రా తిరుగు మజా కనబడట్లేదు. కోమాలో ఉందండి. కోమానా? కామా అయినా పులి స్టాప్ అయినా కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీకాడికి ఇస్తే 3 నెలలు పడ్డాడు కట్టడా? అప్పుడిదానా? అరే ఆ బక్కోడు కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకొని ఏం బ్రో గుర్కాయని చూస్తున్నా బ్రో? సనత్ నగర్ సత్య ఎరికేనా? ఈడ కంచెలో కొడితే ఆడ కాచి కూడా భయపడతావు. నెత్తి తిప్పు నెత్తి తిప్పు నెత్తి తిప్పు. 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూస్తే మణిగారి దగ్గర పనికి చేద్దా. అది తిరుగురుబే. సిస్టర్ నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో. ట్రాఫిక్ పోలీస్ నాగేశ్వరరావు స్పీకింగ్ హియర్. హూ ఆర్ యూ? ఒరే బుద్ధి లేని విధవా, ఒక్క సిమెంట్ బస్తా కూడా లేకుండా ఇక్కడ ఇల్లేలా కట్టేదిరా? త్వరగా ఒక లోడ్ సిమెంట్ పంపించు, పని మొదలెడతాం. ఒరేయ్ సింగిల్ టీకి టికానా లేక నేనే రోడ్డు పక్కన తిరుగుతున్నాను రా. ఇక్కడ నీకు బస్తా సిమెంట్ కాదు కదా, 1 కేజీ కూడా పంపను. పెట్టే ఫను. ప్రతి వాడికి లోకు అయిపోయాను. ఏంటి సార్ అంత చిరాగ్గా డల్గా ఉన్నారు? ఏం చేయమంటావా? నో పార్కింగ్ బోర్డు అక్కడ పెట్టాను. అక్కడ కూడా అక్కడ వెహికల్ ఆపట్లేదు. డబ్బులు ఎలా వస్తాయి చెప్పు మనకి? నో పార్కింగ్ దగ్గర బళ్ళు లేకపోతే బళ్ళు ఉన్న చోట నో పార్కింగ్ బోర్డు పెడితే పోలే.
హలో నో పార్కింగ్ 150 కమాన్. నేను బండి పెట్టినప్పుడు బోర్డు లేదు సార్. ఇప్పుడు పెట్టాం కదా, కట్టు రా. చాలా అన్యాయం సార్. ఇక్కడ 150 అన్యాయమా? అదిగో అక్కడికి వెళ్ళు. 500. 500. సిమెంట్ ఒక బస్తా ఏంట్రా? ఒక లోడే కొని పని ప్రారంభించు. ఇదిగో డబ్బు పంపిస్తా. హలో 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 హలో. ఏంటి వాచ్మెన్? వాచ్మ్యాన్, ఐఎమ్ ట్రాఫిక్ పోలీస్. నో పార్కింగ్ లో పార్క్ చేసావు, 150 కట్టు. 3 రోజుల నుంచి ఇక్కడే పార్క్ చేస్తున్నాను. 3 రోజుల నుంచి చేస్తున్నావా? 150 150 150 450 కట్టు. మీ ఇష్టం వచ్చిన రూల్స్ మారిస్తే ఇక్కడ డబ్బులు తయారుగా లేవు. షడప్. 3 రోజుల నుంచి 1000 నో ఎంట్రీలు అయినాయి, నో ఎంట్రీలు 1000 అయినాయి. ట్రాఫిక్ మినిస్టర్ కూడా ఊరంతా తిరిగి ఇటాలలో తనకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు. డబ్బులు కట్టు. నయా పైసా ఎవరు? ఒరే దాసు. ఏంట్రా దాసు గీసు? ట్రాఫిక్ పోలీస్. నేను రా, నీ సత్తుపండుని. లైసెన్స్ లైసెన్స్ లైసెన్స్. లైసెన్సా? సైలెన్స్. లైసెన్స్. ఆర్ యు బోత్ సీరియస్? వెరీ సీరియస్. ఓకే, 1 సెకండ్. తీబే. వాట్ యు థింకింగ్? దిస్ ఇస్ సి బుక్ అండ్ దిస్ ఇస్ లైసెన్స్ అండ్ దిస్ ఇస్ రోడ్ ట్యాక్స్. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవునా? స్టాప్. లైసెన్స్ ఉందా? ఉంది. సీబుక్ ఉందా? ఉంది. రోడ్ ట్యాక్స్ ఉందా? పో. చూసావా, అందరి దగ్గర అన్నీ ఉండవు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేదో డౌట్గా ఉంది. రోడ్ ట్యాక్స్ లేదు. సార్, రోడ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ కట్టించుకోండి. కట్టు. క్యాష్ తీ. చేయమంటు? ఎక్స్క్యూజ్ మీ సార్. గోల్డే. మీ బైక్ తీసుకెళ్తాడే. నీ లైసెన్స్ కూడా తీసుకెళ్తున్నాడు. దాసు. గోల్డే ఆగు. రేయ్, నా లైసెన్స్ రా. నా గోల్డ్ రా. రేయ్, మర్యాద నా లైసెన్స్ ఇవ్వరా. ఏంట్రా ఇచ్చేది? పోరా పో. కోర్టుకి వెళ్తాను. పోరా, చూసుకోబా ఏం పీక్కుంటా పీకపా. నాకే లిప్కిస్తావా? ఇప్పుడు నేను ఎక్కడున్నానండి? మొబైల్ కోర్టులో ఉన్నావు. అరే, నేనే కోర్టు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కోర్టు నా దగ్గరికి వచ్చిందా? మామూలు వెహికల్ కి డాష్ ఇస్తే 500 రూపాయలు. మొబైల్ కోర్టుకే డాష్ ఇచ్చావు కాబట్టి 5000 జరిమానా నీకు. అరే దాసు, నిన్ను చంపేస్తారా? ఏయ్, నా కోర్టుకు వచ్చి నన్నే చంపుతానని బెదిరిస్తావా? ఇది ఘోరాది ఘోరమైన నేరం. నీకు 6 నెలలు కఠిన కారాగారం శిక్ష. మీ పేరు కూడా దాసేనా సార్? ఏ దాసైనా సరే నేరం చేస్తే శిక్ష తప్పదు. ఏంటది మీరనేది? నువ్వు వాడిని మర్చిపోవాలి. అదేంటది? ఇంతకు ముందు ఒప్పుకున్నారుగా. అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నా. సారీ డాడీ, మీలా నేను నిమిషానికోసారి నిర్ణయం మార్చుకోలేను. ఇదే ఈ ముండితనమే వద్దనేది. నేను నీ శత్రువుని కాదమ్మా, కన్న తండ్రిని. నేను ఎందుకు చెప్తున్నానో కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆలోచించడానికి ప్రేమ దీనికి సంబంధించింది కాదు డాడీ, దీనికి సంబంధించింది. ప్రేమలో పడగానే పెద్దదాని వైపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడు. వాడిని మర్చిపో. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. అక్కర్లేదమ్మా, నేనే చచ్చిపోతాను. ఏమైందమ్మా? మమ్మీ, మమ్మీ, డాడీ పాయిజన్ తాగేశారు. మమ్మీ, డాడీ పాయిజన్ తాగేశారు. డాడీ, 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 నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతుకుంటాడు? నేను చచ్చిపోతాను. డాడీ, ఏంటండి ఇది? హాస్పిటల్కి వెళ్దాం పద డాడీ. వాడిని మర్చిపోతానని మాట ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటండి ఇది? డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ, నా మాట విను, హాస్పిటల్కి పద. వాడిని మర్చిపోతానని ప్రామిస్. అంకుల్, ఏంటి భయ్, ఏమైంది? ఆయన పాయిజన్ తాగేశారు, హాస్పిటల్కి వెళ్దాం రానంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? ఒరే సత్తి, డమ్మీ పాయిజన్ తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగనాయాలు. నేను సత్తిని కాదు, బన్నీని. కానిది నిజమైనది బతుకు కన్ని. ఒరే సత్తిగా, ఎక్కడ చచ్చారా దైదులరా? ఆంటీ, మీరు కాస్త బయటకు వెళ్తారా? నేను అంకుల్తో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కూడా.
ఏంటంకల్ ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేవేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజనే. చూడు, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు? నీ ఆస్తిని నీ కూతుర్ని నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.